హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ఎండ్టీ షాక్ ఇచ్చింది. మెట్రో స్మార్ట్ కార్డ్స్, హాలిడే కార్డుపై డిస్కౌంట్ ఆఫర్లు ఎత్తేసింది. ఏప్రిల్ నుంచి పీక్ అవర్స్ కాకుండా మిగతా టైంలో డిస్కౌంట్స్ రద్దు చేశారు. డిస్కౌంట్స్ ఎత్తేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇప్పటికే పార్కింగ్ ఫీజులతో పాటు స్టేషన్లలో టాయిలెట్స్కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో తమకు ఆర్థిక భారం పడుతుందంటున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. దానికి తోడు విపరీతమైన ఎండలు పెరగడంతో ఏసీ జర్నీ అయిన మెట్రో రైళ్లను ప్రిఫర్ చేస్తున్నారు ప్రయాణికులు. దీంతో రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే మెట్రో ఛార్జీలో ఇస్తున్న రాయితీలకు కోత విధించింది ఎల్ఎన్టీ సంస్థ. ఎండలైతే చాలా ఉన్నాయి. ఏసీ మన మెట్రోలో వస్తే ఏసీ ఉంది కాబట్టి కూల్గా బాగానే ఉంది. అమీర్పేట నుండి నాకు ఎల్బీ నగర్కి వెళ్ళేది ఉంది అన్నట్టు. ఈ రూట్లో ట్రాఫిక్ చాలా ఉంది కానీ మెట్రోలో వెళ్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం, లేకపోతే 2 అవర్స్ అయ్యేది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అన్నట్టు. చాలా రష్ ఉంటారు, నిలబడడానికి కూడా కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది. డిస్కౌంట్ ఉంటే మంచిదే కదా. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది. లేడీస్కి వచ్చి 2 ఉన్నాయి, ఇంకొంచెం పెంచితే బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ ఉన్నప్పుడు లైక్ ఆర్టీసీ బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, మెట్రో స్టేషన్స్ కానీ, ఇప్పుడు మాలాంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఇంకేమైనా ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఏదో ఒక ఇది ఉంటారు. టాయిలెట్ అన్నది కూడా పేమెంట్ చేసి టాయిలెట్ పోవడం అన్నది నాట్ కరెక్ట్. ఎంప్లాయీస్కి ఏంటంటే బర్డెన్ ఆఫ్ ది లైఫ్. ఎక్కడ ఈ ఎక్స్పెండిచర్ తగ్గించుకుందామని దీంట్లో వస్తున్నారు. టైం అండ్ బడ్జెట్. ఈ పార్కింగ్లో ఇంత డబ్బులు పెడితే 1 అవర్ దాటితే ఇంత, 2 అవర్ దాటితే ఇంత, 8 అవర్ దాటితే ఇంత. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓన్లీ ఎంప్లాయీస్ ఓన్లీ మెట్రో యూజ్ చేస్తారు, ఆర్డినరీ పర్సన్స్. ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో స్మార్ట్ కార్డుపై 10% ఆఫర్, 24 గంటలకు హాలిడే కార్డుపై డిస్కౌంట్స్ ఇదివరకు ఇచ్చి ఇప్పుడు ఎత్తేశారు. స్టేషన్లో ఇదివరకు ఉచితంగా ఉన్న టాయిలెట్లలో 5 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. మెట్రోలో ఛార్జీల భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మెట్రో బోగీలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. యూజువల్లీ ఐ ప్రిఫర్ మెట్రో, ఎందుకంటే ఈజీ కన్వీనియన్స్, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. కానీ ఏంటంటే రీసెంట్లీ ఇప్పుడు అమీర్పేట్ మెట్రో చూస్తే దట్ ఈస్ ద మెయిన్ డెస్టినేషన్. ఎక్కడ టచ్ అవ్వాలని మెట్రోని దిగాలి. కానీ కంపేర్ టు ద విమెన్ సేఫ్టీ, మెట్రో ఇప్పుడు ఉన్న ప్రికాషన్స్ చూసుకుంటే సేఫ్టీ ప్రకారం టాయిలెట్స్ అన్ని కూల్ కొట్టేశారు, సేఫ్టీ లేదు. ప్లస్ ది కార్డు కూడా, మెట్రో కార్డు మొత్తం డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అన్నీ తీసేశారు. అండ్ మోర్ ఓవర్ ఇంత రష్ అంటే ఇంకోటి వచ్చేసి ఎర్లియర్ ఎవ్రీ 4 మినిట్స్కి మెట్రో ట్రైన్ ఉంటుండే, ఇప్పుడు 7 మినిట్స్ చేశారు. ఎవ్రీ రీఛార్జ్కి డిస్కౌంట్ ఉంటుంది. మాకు ఫోన్లో మెసేజెస్ వస్తాయి, దాన్ని బట్టి రీఛార్జ్ చేస్తాము. కానీ ఈ మధ్య అయితే అసలు డిస్కౌంట్స్ అనే ఆఫర్స్ అనేది ఏం లేదు. ఇక్కడ కూడా అడిగితే మీకు అప్డేట్ వస్తుంది అదే చెప్తున్నారు, కానీ ఏం ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. ఎక్కలేము అసలు. ఒక మనిషి నుంచున్నంత స్పేస్ కూడా ఉండదు. ఇంకోటి ఈవెన్ దో వీళ్ళు ఏసీ వేస్తున్నాం అని అంటారు, దాంట్లో ఏసీ ప్రొడక్షన్ కూడా ఏం లేదు. సో నాకైతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బోగీ పెంచండి. అయితే మీకు సాధ్యమైతే ఒక 3-4 బోగీస్ అట్లా పెంచి పబ్లిక్కి, ఎందుకంటే కొంతమందికి ఆస్తమా పేషెంట్లు ఉంటారు, కొంతమంది అది ఉంటారు, కొంతమంది సఫికేషన్ అవుతుంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం గ్యాప్ టు గ్యాప్ కొంచెం అది ఉండాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని కాకుండా ఏదో ప్రొవైడ్ చేస్తున్నాము అని ఒక పేరు మీద ఒక 40 రూపీసు 30 మీకు ఇస్తున్నాం మేము, అది కూడా ఇట్లా 15 డేస్కి 20, అది కూడా రాదు. టాయిలెట్స్కి అయితే అది లిటరలీ చాలా టూ మచ్. అది టాయిలెట్స్కి ఛార్జ్ చేస్తారు, అది చాలా టూ మచ్. అది గతంలో మెట్రో వైపు ప్రయాణికులను ఆకర్షించేందుకు సంక్రాంతి డిస్కౌంట్స్, 24 గంటల్లో మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 59 రూపాయలతో హాలిడే కార్డ్, మెట్రో స్మార్ట్ కార్డ్ రీఛార్జ్పై 10% రాయితీ ఇచ్చారు. ఇప్పుడు మెట్రో ప్రయాణికులకు క్యాష్లెస్ టికెట్స్ అమలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ తీసేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడంతో అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో మొత్తం క్రౌడే. ఇంకా మార్నింగ్ మనం 9కి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి క్రౌడే ఉంటుంది, ఎప్పుడు క్రౌడే ఉంటుంది. నార్మల్గా మెట్రో యూజ్ చేసేది మూసాపేట నుంచి ఎంజీబీఎస్కి యూజ్ చేస్తుంటాను. సో ఎప్పుడు యూజ్ చేసినా సీట్స్ అన్నవి దొరకవు, ఎప్పుడు రష్గానే ఉంటుంది. బోగీస్ పెంచితే బెటర్, ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి ఏసీ సరిపోవట్లేదు. ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది మెట్రో. 3 క్యారిడార్లలో 57 రైళ్లు ప్రతిరోజు 1100 ట్రిప్పులు ప్రయాణం చేస్తున్నాయి. ఇందులో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉండే ఐటీ మార్గంలో ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంటుంది. పీక్ అవర్స్ మినహాయిస్తే మిగతా సందర్భాల్లో రద్దీ సాధారణంగానే ఉంటుందని అంటున్నారు మెట్రో అధికారులు.
మెట్రోలో మహిళల కోసం ఏర్పాటు చేసిన లేడీస్ కోచ్ల్లో మగవారు ప్రయాణిస్తున్నారని సరైన భద్రత లేదంటున్నారు ప్రయాణికులు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని మెట్రో ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతోంది L&T మెట్రో సంస్థ.